ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా చాలా కోరుకున్నాననమాట. ఆ కోరిక ఈరోజు నెరవేరింది. అమ్మవారే స్వయంగా మా ఇంటికొచ్చారు. ఒక్కసారిగా నా మనసులో ఎన్ని ఆలోచనలున్నా, నా పక్కనున్న వాళ్ళు నాకెన్ని అలా కాదు, ఇలా ఎన్ని చెప్పినా కూడా, "నేనొస్తాను కదా! నువ్వు ఆగు. నేనొచ్చాక చేద్దువు గాని" అని చెప్పారు అని అనిపించింది నాకు. పారిజాతవన సౌగంధాలు అందరిలోనూ భక్తి అనేది అందరిలోనూ ఉంటుంది. కానీ అది ప్రస్ఫుటం చేసుకోవాలి. భక్తి ప్రస్ఫుటం చేయాలి అంటే మనసులో ఉంటే కానీ రూపం రాదు. హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ టు మీ హర్తజాక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా నేను ఎంతో కోరుకుంటున్న ఒక అంటే చాలా కోరుకున్నాను అనమాట. ఆ కోరిక ఈరోజు నెరవేరింది. అదేంటంటే లలిత సహస్ర నామ పారాయణం. అసలు ఎన్ని రోజుల నుంచి పారాయణం చెయ్యాలని ఎంత గట్టిగా కోరుకున్నానో కానీ అంటారు కదా, అసలు అంటే మన మనసులో గట్టిగా సంకల్పం ఉంటుంది, ఎప్పటికైనా నెరవేరుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నెరవేరుతుంది అంటారు. అందులోనూ అమ్మవారే స్వయంగా మా ఇంటికి వచ్చారు. లలిత అమ్మవారు స్వయంగా అంటే అసలు ఎలా ఎక్కడి నుంచి సంబంధం లేకుండా ఎవరినో ఒకళ్ళని కలవడము, వాళ్ళ చేతుల మీదుగా నేను వస్తున్నాను. నాకు ఎలా అనిపించిందంటే, అమ్మవారు నేను మీ ఇంటికి వస్తున్నా, నువ్వేమన్నాను అంతే, నేనైతే మీ ఇంటికి వస్తున్నాను. అంత అమ్మవారు నా మీద దయ చూపించి మా ఇంటికి వచ్చేసారు. ఎలా వచ్చారంటే, ఒక అభిమానంతో కలవాలని ఒక ఆవిడ చాలా అంటే హరిత వాళ్ళని కలవాలి, జాకీ గారిని కలవాలి, వాళ్ళిద్దరిని కలవాలి, వాళ్ళిద్దరంటే నాకు ఇష్టం అని వైజాగ్ నుంచి వచ్చారు అరుణ కుమారి గారు. జగన్ శ్రీనివాస్ గారని వాళ్ళకి రిలేటివ్స్. జగన్ శ్రీనివాస్ గారు, అన్న మీరు ఎక్కడున్నారు ఏంటి, వదిన్ని మిమ్మల్ని కలవాలంటే ఒక్కసారి హరిత గారిని అని చెప్పడం జరిగింది. అయ్యో రండి ఇంటికి రమ్మని చెప్పండి అన్నాను. ఒక రోజు కుదరలేదు, నెక్స్ట్ డే మాకు కుదిరింది. చెప్పిన వెంటనే వాళ్ళు ఇక్కడ రాఘవేంద్ర టిఫిన్స్ అని వాళ్ళ వాళ్ళకి హోటల్స్ కూడా ఉన్నాయి, వాళ్ళ చుట్టాలన్నమాట. సో వాళ్ళందరూ కలిసి ఆవిడని తీసుకొచ్చాక మీరు పూజలు బాగా చేస్తారు, మీరు బాగా మీరంటే నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం, అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అని చెప్పగా నాకు అమ్మ చాలా అనిపించింది. మీరు పూజలు బాగా చేస్తారు కదా, మీకు లలిత అమ్మవారిని నేను ఫోటో ఫ్రేమ్ కట్టి పంపిస్తాను అన్నారు. అయ్యో అలాగే, అసలు ఆ మాట ఆవిడ అలాగే అన్న తర్వాత చాలామంది నాకు చాలా రకాలుగా చెప్పారు. లలిత అమ్మవారిని అంటే ఇంట్లో పెట్టుకుంటే మీరు చాలా నిష్ఠగా చేయాలి, అంటే చాలా పద్ధతులు పాటించాలి, మడి ఆచారాలు ఉంటాయి, అది ఇదని కొంతమంది నన్ను ఇలా చెప్పేసరికి, అమ్మో మనం జస్ట్ పామర భక్తి అంటే మన మనస్సు అయితే చాలా బాగా చేసుకోవాలని ఉంటుంది. మనకు తెలిసిందేంటి, దీపారాధన చేయడం, పాలు పళ్ళు పెట్టడం, మంచిగా ఇదిగో జాకీ గారి చేతుల మీదుగా పరవాన్నము, కేసరి ఏదో అప్పుడప్పుడు చేసుకుంటాం, పండగలు అంటే బాగా చేసేసుకుంటాము, కానీ డైలీ అలా అని. తర్వాత ఇంకొకరు మా ఫ్రెండ్ శ్రీ ఉన్నారు, కంట్రీ డిలైట్ ఆవిడదనమాట. ఆవిడ శ్రీదేవి. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లలిత అమ్మవారిని నేను చూశాను. ఆవిడ చక్కగా పెట్టుకొని బాగా పూజది. ఏంటంటే అందరు అమ్మలు ఒకటే, అంతా మన మనసుతో మనం ఎలా కొలిచినా కూడా అమ్మవారు మనల్ని బాగా చల్లగా చూస్తారని ఆవిడ ఒక మంచి నమ్మకం ఇచ్చారు. మళ్ళీ వెంటనే ఆవిడ నేను పంపిస్తున్నాను కానీ జాకీ గారికి ఇదిగో అమ్మవారు వచ్చేసారు అని ఫోన్ చేశారు. నేను బయట ఉన్నాను. ఎంత అంటే ఒక్కసారిగా నా మనసులో ఎన్ని ఆలోచనలున్నా, నా పక్కనున్న వాళ్ళు నాకు ఎన్ని అలా కాదు, ఇలా ఎన్ని చెప్పినా కూడా అమ్మవారే నన్ను ఆశీర్వదించి, మా ఇద్దరిని ఆశీర్వదించి, మా కుటుంబాన్ని ఆశీర్వదించి మా ఇంట్లో అడుగు పెట్టిన వేళ ఈ రోజు అంటే ఎందుకు ఇన్ని సంవత్సరాలు నేను లలిత పారాయణం చేసుకోలేకపోయానా అని ఆలోచిస్తే, నేను వస్తాను కదా, నువ్వు ఆగు, నేను వచ్చాక చేద్దువు కానీ అని చెప్పారు అని అనిపించింది నాకు. సో అమ్మ వస్తే కానీ లలిత అమ్మవారు వచ్చారు. ఈరోజు లలిత పారాయణం జరిగింది. సో మన సంతోషంగా ఉండాలంటే ఎంతోమంది బ్లెస్సింగ్స్, సో అందరి బ్లెస్సింగ్స్తో ఈరోజు మా ఇంట్లో లలిత పారాయణం చేసుకున్నాం. అది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను.
మీరు కూడా చూసి ఆ అమ్మవారి ఆశీర్వాదం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా పూజ ఎలా జరిగిందో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. వచ్చేయండి. అందరికీ స్వాగతం, సుస్వాగతం. స్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యా స్వరూపిణి దేవి శ్రీదండని స్వరూపిణి ఆదిశక్తియమే ఆత్మ పరమా పావనాకృతి జ్ఞాన విగ్రహ యోగిని యోగద యోగ యోగానంద యుగంధర భాషా రూప బృహత్సేన భావా భావ వివర్జిత సుఖారాజ్య శుభకరి శోభనా సులభాగతి కథితం స్తోత్రం రహస్యం కుంభ సంభవ నా విద్యా వేదినే బ్రూయ నా భక్తాయ కదాసన యథైవ గోప్య శ్రీ విద్య తథా గోప్యమిదం మునే పారిజాతవన సౌగంధాలు సురాభినాకుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు జనించే మణిపీఠము త్రిపుర సుందరికి మణిదీపవాసినికి మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం నిత్య శుభ మంగళం
శ్రీవా మాము బ్రోవ వచ్చిన గాయత్రివా త్రిపుర సుందరి నీవు లలితాంబవ బాల పూజలు చేయ బాలాంబవ మాము బ్రోవ వచ్చిన గాయత్రివా. అందరిలోనూ భక్తి అనేది అందరిలోనూ ఉంటుంది, కానీ అది ప్రస్ఫుటం చేసుకోవాలి. భక్తి ప్రస్ఫుటం చేయాలి అంటే మనసులో ఉంటే కానీ రూపం రాదు. ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఒక చిత్రపటం గీయాలి, ముందు తన మనసులో ఆ చిత్రాన్ని స్థాపించుకుని మనసులో అనుకుని అప్పుడు కాగితం మీదే చిత్రిస్తాం. అలాగే మనం భక్తి కూడా ఒక నోము నోయాలన్నా లేకపోతే ఒక మంచి పూజ చేయాలన్నా నలుగురిని, ఇదేంటి భక్తి అనేది నలుగురితో పంచుకునేది. మనం ఒక్కళ్ళం చదువుకుంటే అమ్మవారు రాదా, వస్తుంది. కానీ భగవంతుడి విషయం ఎప్పుడు కూడా నలుగురితో భాగంగా పంచుకుంటే ఆ ఆనందమే వేరు. పంచుకుని తింటే మనకు ఆనందంగా ఉంటుంది. మరి ఇప్పుడు ఈనాడు ఇంత అలంకరించింది అంటే మరి ఆవిడలో ఎంత భక్తి భావన ఉండొచ్చు, ఎంత కృషి ఉండొచ్చు వెనకాతల. ప్రతి పని మనం చూస్తున్నాం, ఇందాక నుంచి 10 సార్లు తిరిగి 10 సార్లు ఎంతమంది చేయూతనిచ్చినా ఇంటి ఓనర్కి ఉంటుంది పని. ఆవిడ సంకల్పం ఇవాళ బాగా చేయాలని, మరి ఆ సంకల్పం 2 ఏళ్ల సంకల్పం ఎంత నిరీక్షణించింది. శబరి కూడా ఎన్నేళ్ళు నిరీక్షించిందో తెలుసా? 5 ఏళ్ల వయసులో శ్రీరాముడు వస్తాడని చెప్పారట శబరికి. మనకు ఓర్పు ఉందా అండి? ఒక అరగంట పోతే వెళ్ళిపోదాం అనుకుంటాం, దేని మీద కూడా మనం కూర్చోలేం. మరి శబరిమాత 95 ఏళ్ల వయసులో శ్రీరాముడు ప్రత్యక్షమయ్యాడు. అంత నిరీక్షణ కావాలి.
చూశారు కదా, అంతమంది చక్కగా వచ్చి, దేవతల్లా వచ్చి, లలిత అమ్మవార్లే వచ్చి, సకల దేవతలు వచ్చి మా ఇంట్లో పారాయణం చేసినంత బాగా జరిగింది. అందుకే నాకు అలా ఒళ్ళంతా పులకరించిపోతుంది. పూజ అన్నా, ఒక మంచి విషయం అన్నా, ఒక పండగ అన్నా, సెలబ్రేషన్ అన్నా నాకు అంత ఆనందాన్ని నా మనసుకు కలుగుతుంది. నా బయటకు వచ్చేది ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలియక అలా వాటర్ అలా వస్తూ ఉంటాయి అన్నమాట. అంతే. ఈరోజు వీళ్ళందరూ వచ్చి చక్కగా మా ఇంట్లో ఏదైనా సరే, ఎవరికైనా సరే నలుగురు ఉంటే ఆనందం వేరు. మేము ఉన్నాం అని, నేను కూడా వీళ్ళందరూ ఉన్నారని ధైర్యంతోనే ప్రతి పూజ చేసేస్తాను. సో అంటే మనం చెప్పినప్పుడు ఇందాక అమ్మ చెప్పారు కదా, ఉషారాణి అమ్మగారు చెప్పారు కదా, నలుగురు చేసుకుంటే అదొక తృప్తి అంట. మనం చేసుకున్నా కూడా పూజ ఆవిడ భలే చెప్పారు నాకు. నిజమే కదా, ఎందుకు మీరు ఇలా ఆర్భాటంగా చేస్తారని కొంతమంది, ఎందుకు అంత హడావుడి పెట్టుకుంటారు, ఎందుకు అంత కంగారు, అలా కాదు. మనం చేసినా ఒకటి, కానీ నలుగురితో చేసుకునేది ఒక ఆనందాన్ని ఇస్తుంది. సో ఆనందం నాకు చాలా ఇష్టం. నా అనే వాళ్ళందరూ నా పక్కన ఉండి నేను పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో అందరూ లలిత పారాయణం చేశారు, తర్వాత ఇంకా పాటలు పాడారు. అస్సలు చాలా 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 అంటే ఆనందానికి మాటలు లేవు. మీరు కూడా బాగా ఆనందించారని అనుకుంటున్నాను. అండ్ మెయిన్లీ కొత్త ఇంట్లో మణిద్వీప వర్ణన, సో అది చాలా విశేషం. అది కూడా చేశారు. సో అది కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఆ మంత్రఘోష ఇల్లంతా ప్రతిధ్వనించింది. సో దీనంతటికీ నేను ప్రశాంతంగా పూజ చేసుకోవాలంటే ఒకళ్ళు ప్రశాంతతని ఇచ్చేవాళ్ళు కావాలి. ఆయనే ఈయనమాట. ప్రసాదాలన్నీ సింగిల్ హ్యాండ్తో, అంటే గొప్పలు చెప్పుకుంటున్నానేమో కానీ మా ఆయన చేసేస్తారని ధైర్యంతో నేను కూడా ప్రతిదీ పెట్టేసుకుంటాను. ఏమనలేక అలా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తూ అలా చేతులు కట్టుకొని చూస్తారు. నువ్వు చెప్పు, ఆనందాన్ని వ్యక్తపరచు. ఏముంది, మన ఇంట్లో పూజలు అంటే ఆనందంగా ఉంటుంది. అంటే ఇద్దరు కలిసి చేసుకోవాలి కాబట్టి పూజలు, ఏర్పాట్లు, దేవుడి అని నువ్వు చేస్తావు. నాకు తెలిసింది కొంచెం ప్రసాదాలు చేయడం వచ్చి కాబట్టి నేను చేస్తాను అంతే. మన ఇంట్లో సగం ఏంటి, మొత్తం ఆయన కోసమే. అంటే ఇందులో ఒక ఇదుంటా, మనం చేసే పూజలు మనకు మాత్రమే చెందుతాయట, భర్త చేసే పూజలే భార్యకి చెందుతాయి. కుటుంబానందరికీ భర్త చేస్తే చెందుతాయి. అంతే. ఆయన చేతితో పట్టుపట్టి ఓపిక తెప్పించుకుని పాపం ఆయన ఓపిక చేస్తారు. నేను కూడా ఇంకా కొంచెం ఎక్కువ చేయిస్తాను. మీ హ్యాట్స్ ఆఫ్ కదా, అది నేను హ్యాట్స్ ఆఫే, కానీ ఎదురుగా చెప్తే మళ్ళీ పొగడకూడదని పొగడను. కానీ మా ఆయన లేకపోతే, అంటే నన్ను ఆనందంగా ఎలా ఉంచాలి అనేది మా ఆయనకి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. నేను ఏం చేస్తే ఆనందంగా ఉంటాను, ఆయనకి నచ్చినా నచ్చకపోయినా నేను ఏం చేస్తే ఆనందంగా ఉంటాను అనేది మాత్రం ఆయనకి బాగా తెలుసు. సో అది ఫాలో అయ్యి నన్ను ఎప్పుడు హ్యాపీగా ఉంచుతారు. ఆ హ్యాపీనెస్ సో మీ అందరి బ్లెస్సింగ్స్ రూపంలో నాకు వచ్చేస్తుంది. ఇదనమాట ఈరోజు ప్రసాదాలు, పూజ. సో థ్యాంక్ యూ సో మచ్. అరుణ కుమారి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఆవిడ వైజాగ్లో ఉంటారు, సింహాచలం. తప్పకుండా ఈ వీడియో ఆవిడ చూస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మీరు అక్కడి నుంచి ఎంతో గట్టి సంకల్పంతో నాకు అమ్మవారిని, లలిత అమ్మవారు మా ఇంటికి వచ్చేలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఈరోజు మా లలిత పారాయణం చేసుకున్న వ్లాగ్ అనమాట. ప్రతిదీ షేర్ చేస్తాను. కానీ ఇలాంటి అంటే మనం అమ్మవారే స్వయంగా మా ఇంటికి వచ్చిన వేళ, అమ్మవారు ఆవిడంటే ఎలా చెప్పాలి మాము, ఆవిడ అనుకునే వచ్చారు. ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నా, అసలు చెప్పడం, వాళ్ళే ఫోన్లో ఫాలో అప్ చేసి మనకి ఇంటికి పంపిస్తున్నానంటే అసలు ఎంత అయినా అదిగో అమ్మవారు నిజంగా అదృష్టం కలిగింది. అంతే, అదృష్టం కాదు, జన్మ ధన్యమైంది. ఇలాంటి మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకున్నందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ప్రతి ఒక్కటి కోరుకున్నది వెంటనే జరగదేమో కానీ ఎప్పటికైనా జరుగుతుంది అంటారు కదా. భగవాన్కి దేర్ హై లేకిన్ అంధేర్ నహి అని, భగవాన్కి ఘర్ మే దేర్ హై లేకిన్ అంధేర్ నహి అంటారు. అంటే అక్కడ కొంచెం టైం పడుతుంది కానీ చీకటి మాత్రం ఉండదు, వెలుగే ఉంటుంది. ఆ వెలుగు రావడానికి మనకు కొంచెం టైం పడుతుంది. ఈరోజు మా ఇంటికి వచ్చింది. సో ప్లీజ్ మీరందరూ కూడా బ్లెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మీ హెర్తజక్ యూట్యూబ్ ఛానల్. మరి మంచి బ్లాగ్తో మీ అందరితో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము కూడా ప్రసాదాలు తినేస్తాము, వచ్చేయండి.